ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఆదరించారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉంటూ మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా ప్రవర్తించినప్పటికీ, ఎంత దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. ప్రభువా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమునకు సేత తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి మార్గములలో నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయ్యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు, నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తలను నూనెతో అంటియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గిన్నె నిండి పొర్లు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నుల ఎదుటనున్న నీ కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములనంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ దినమున నా తలను కాయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులు నా మీదికి రాకుండునట్లు సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు బలము ధరింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు బలము కలుగ నియమించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గొప్ప చేసిన నీ సాత్వికమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యజనులకు నన్ను అధికారిగా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనములను నాకు లోపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములను వలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాళ్ళు జింక కాళ్ళ వలె చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములకు చోటు విశాలపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువులు నన్ను చెరపట్టనియ్యక విశాల స్థలమున నిలవబెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుటకును మేలు చేయుటకును నాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మును స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు. ఎంతో అధికంగా ఆశీర్వదించారు నాయనా. బిడ్డల్ని హెచ్చించారు దేవా. అత్యున్నతంగా దీవించినారు తండ్రి. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను కూడా మీరు అధికంగా ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములను ఆత్మీయంగా ఆశీర్వదించండి. విశ్వాసంలో బలపరచండి. పరిశుద్ధమైన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఎల్లప్పుడూ మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే
ఆనందించే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు ఈరోజు ఎలా ఉంటుందో, మాకు ఏ శ్రమ ఎదురవుతుందో, ఎలాంటి సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల భయాన్నంతటినీ మీరు తొలగించండి దేవా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేయబోయే ప్రతి పనులలో, ప్రయత్నాలలో మీరే తోడుగా ఉండండి. వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నివ్వండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ శత్రువుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రమాదకర లోకం నుండి మమ్ములను, మా ఇంటి వారిని మీరు దాచండి దేవా. ఈనాడు మేము సోమరులంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా మా పనులు చక్కగా జ్ఞానం కలిగి చేసుకొనుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ దినమున మీరే మాకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయ్యుండి అత్యధికమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, సెల్ ఫోన్స్కి, గేమ్స్కి, బెట్టింగ్స్కి, బైక్ రైడింగ్స్కి, ఇలా దేనికైతే బానిసలుగా మారి దాని నుండి బయటకు రాలేక ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ వ్యర్థమైన పనికి రానటువంటి వాటన్నిటి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు డబ్బు లేకపోవడం వలన ఇల్లు కట్టుకోలేకపోతున్నారు దేవా. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. వివాహాలు చేయలేకపోతున్నారు. అయ్యా, ఇలా ఏ పని జరగాలన్నా, ఏ కార్యం చెయ్యాలన్నా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు భారాల నుండి బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి చేతి కష్టం అంతా వృధా అవుతుందని బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచండి దేవా. ఈనాడు వారు కలిగినటువంటి దానిలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి ఎక్కువగా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అలాగే ఎంతో మంది ప్రియులు మా కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదు, మా జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదు, ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుంది, ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారు ఆశించినవి బిడ్డలు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వారి కుటుంబాలలో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు, శుభకార్యములు జరుగుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి పనులలో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా దేశాన్ని, మా దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు కాపాడండి దేవా. మా దేశంలో ఉన్న తెగులునన్నిటినీ సంపూర్ణంగా తొలగించండి. మా దేశాన్ని, మా ప్రజలను మీరు బాగు చేయండి దేవా. దేశంలో జరిగే విరోధమైన కార్యములన్నిటినీ మీరు తీసివేయండి దేవా. అయ్యా, ఈనాడు అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎలక్షన్స్ జరగనయ్యుంటుండగా మీరే సహాయం చేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చే ప్రభుత్వాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, మా బిడ్డలలో, మా కుటుంబాలలో ఉంటున్న ప్రతి అపవిత్రాత్మను మీరు దూరపరచండి దేవా. మా కుటుంబంలో, మా జీవితాలలో మమ్మను పైకి ఎదగనివ్వకుండా ఆపే అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు సరిగా
రాయలేదని బాధపడుచున్నారు, ఫెయిల్ అవుతామేమోనని భయపడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు వారి సబ్జెక్టు ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు ఆదరించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక పరమైన కొరతలే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా కలవరంలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు తీవ్రమైన అప్పుల ఊబిలో పడి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. విడుదల పొందలేని వారిగా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి ఎందరైతే బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల వ్యాధి, రోగం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఐసీలో, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి. బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా వారి పడక మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి నాయనా ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఫారెన్లో ఉద్యోగాలు చేసుకోవాలని, పై చదువులు చదవాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి సకాలంలో వీసా వచ్చేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఫారెన్లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో ఆ యొక్క కార్డు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా ఫారెన్లో బిడ్డలు స్థిరపడి ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చక్కని కాపుదల, భద్రత అనుగ్రహించండి. దుష్టుల నుంచి, అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా పొట్టకూటి కోసం ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో మగ్గిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల దాసత్వం నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ఆ యొక్క నిర్మాణాలు మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్ చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే అధికారులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వ్యాపారం అంతట్లో కూడా తోడై ఉండండి దేవా. ప్రతి నష్టాన్ని తీసివేయండి. కొరతను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం కలిగి చక్కగా వారి పనులు చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా బిడ్డలు ఎంతో మంది ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి ఒత్తిళ్లను, సహోద్యోగుల నుండి వ్యతిరేకతలను అనుభవిస్తున్నారు దేవా. పని భారాన్ని బట్టి కృంగిపోతున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది అధికారులు బిడ్డలు ఎంత పని చేసినప్పటికీ సరైన జీతాలు ఇవ్వక ఎన్నో బాధలకు గురి చేస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. శాలరీ సకాలంలో నాయన రెగ్యులర్గా ఇచ్చే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ప్రవ్వా
వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున ఎలాంటి కొరతలు లేకుండా మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాన్ని మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ప్రతి అక్కర కొరత తీర్చండి. వారి బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, కాపాడండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మందిర నిర్మాణాలు జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క నిర్మాణంలో తోడయ్యండి, సహాయం చేయండి దేవా. ప్రతి కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి బిడ్డలు చక్కగా పనిచేసే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. బిడ్డలు ఆశించిన పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో సంవత్సరాల నుంచి ఒకే శాలరీకి పనిచేసి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. చాలని జీతాలతోటి కృంగిపోతున్నారు. అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఇంక్రిమెంట్స్ పెరుగుటకు మీరే అద్భుతాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా కుటుంబంలో శాంతి, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ అనుగ్రహించండి. ఒకరినొకరు నిందించుకోకుండా, దూషించుకోకుండా ప్రేమ చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి కుటుంబంలో కూడా శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. అయ్యా, గొడవల నుంచి దూరపరచండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన భార్యాభర్తలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం కూడా అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం చేయండి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండటకు సహాయం దయచేయండి. అలాగే ప్రవ్వా, ఈ దినమున చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి పాపంలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే హృదయాన్ని వారికి దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ పరిస్థితిని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారిని ఆశీర్వదించమని, ప్రతి కొరతను, నష్టాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. సహాయం చేయండి దేవా. సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈనాడు తండ్రి
సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన బిడ్డల్ని కనికరించండి దేవా. చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా, ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి బిడ్డలు నెమ్మది లేని వారిగా ఉంటుండగా, దుఃఖిస్తుండగా, కన్నీటి పర్యాంతమవుతుండగా అట్టి బిడ్డల ఎడల మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాల పక్షాన మీరు న్యాయం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని పోషించండి, మీరే ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, తల్లి లేక బాధపడుతున్న చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిగా ఉండి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఆయా రకాల జాబ్స్ కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి తండ్రి. కార్పొరేట్, కాలేజ్, స్కూల్లో చదువుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యజమానుల ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చక్కగా చదువుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, జంతువుల నుండి, విష పురుగుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ఎందరి కుటుంబాలైతే శుభకార్యాలు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, సంతోషకరమైన దినములు వారి కుటుంబంలో కానరావడం లేదని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాలలో మీరే శుభకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల సంతోషాన్ని మీరు సంపూర్ణం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న, భయపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుండగా మీరే బిడ్డల కుటుంబాలను కనికరించండి దేవా. ఈ యొక్క వరుస మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభా. బిడ్డలు జీవించినంత కాలం మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు అకాల మరణాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి. ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఈనాడు వారి శాపాలే వారికి ఆశీర్వాదములుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, బిడ్డలు ఏ ఊరు వెళ్తున్నారో, ఏ ప్రాంతం ప్రయాణమై వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, ఆత్మీయ కొరతల్ని, శారీరక కొరతల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు రక్షణ, ఆరోగ్యము, భద్రత అనుగ్రహించండి దేవా. నాయన, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. బిడ్డలందరూ క్షేమంగా వారి పనులకు వెళ్ళి చక్కగా పనులు చేసుకుని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తూ
వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా, మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి పనిని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి వాటన్నిటిని కూడా సకాలంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డలను, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి కుటుంబంలో ఉండే అపవిత్రాత్మలను సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిచేసే స్థలంలో అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచండి ప్రవ్వా. అయ్యా, మమ్మను మా పనిలో పైకి రాకుండా మా అభివృద్ధిని ఆపే దుష్ట శక్తులను మీరే లయపరచండి దేవా. మా పనులలో చక్కటి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా ఎదురయ్యే నిందలను, అవమానాలను తలుచుకుంటూ బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. ఎక్కడైతే వారు అవమానించబడ్డారో, ఏ స్థలంలో వారు నిందించబడ్డారో, ఏ మనుషుల మధ్య నవ్వుల పాలైనారో, దయచేసి వారి మధ్యనే నీ బిడ్డలందరినీ గణపరచమని, గొప్ప చేయమని, ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బాధ కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడండి దేవా. కృంగుదల, నిట్టూర్పులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు మా కుటుంబాలలో ఉండే పోరాటాలను, వ్యాజ్యములను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారో ఈ సమయాన అట్టి వారికి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. ఇంతవరకు దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించారని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.